క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయనను ఆరాధించిన ప్రతి బిడ్డను దీవించడానికి, ఆయన మీద ఆధారపడే ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. రెండు చేతులు జోడించి మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆరాధనా నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన 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 హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. అందరూ ఇప్పుడు చప్పులతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందామా. ఆరాధన ఆరాధన. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి ఆరాధిద్దామా. ఆరాధన ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన.
ఆరాధన ఆరాధన ఆమేన్ ఆరాధన అవును దేవా ఆరాధన 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 స్తోత్రమయ్యా ఆరాధన ఆమేన్ ఆరాధన 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 స్తోత్రమయ్యా అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి ఆరాధిద్దామా ఆరాధన స్తోత్రం ప్రభువా ఆరాధన నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 యేసు ఆరాధన స్తోత్రమయ్యా ఆరాధన 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 యేసు ఆరాధన చప్పట్లు కొడుతూ ఆరాధిద్దామా ఆరాధన స్తోత్రమయ్యా ఆరాధన 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 మనందరినీ పెంచి పోషించి మనందరినీ సదా నడిపిస్తున్నటువంటి దేవుని ఆరాధిద్దాం. మనందరినీ కాచి కాపాడుతున్న దేవుని ఆరాధిద్దాం. మన కష్టాలలో సుఖాలలో అన్ని సమయాల్లో మనకు తోడుగా ఉండే దేవుని ఆరాధిద్దాం. తల్లిగా తండ్రిగా లాలిస్తున్న దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మనలో ఉన్న వ్యాధి బాధలను తొలగించమని ఆరాధిద్దాం. మనలో ఉన్న అన్ని రకాల శోధనను విడుదల దయచేయమని ఆరాధిద్దాం. చప్పులు కొడుతూ ఆరాధిద్దామా ఆరాధన ఆరాధన స్తోత్రం దేవా ఆరాధన మీకే మహిమ కలుగును గాక. ఆరాధన పూర్ణ హృదయముతో ఆరాధిద్దామా ఆరాధన విశ్వాసముతో ఆరాధిద్దామా ఆరాధన స్తోత్రం ప్రభా ఆరాధన స్తోత్రం స్తోత్రం దేవా ఆరాధన ఆ గొప్ప దేవుని వైపే చూస్తూ ఆరాధించండి. గొప్ప దేవుని యొక్క దీవెన వర్షాన్ని మనందరి మీద కుమ్మరించమని వేడుకుందాం. యేసు ఆరాధన స్తోత్రం దేవా ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 స్తుతించు. నీ ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచు. నీ బాధలు నీ శ్రమలు నీ ఇబ్బందులన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను గొప్పగా దేవుడు దీవించబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్నతమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నీవు తలపెట్టే ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ప్రార్థించు. హల్లెలూయా 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 ఆరాధన 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 ఆరాధన
యేసయ్యా, ఈ వేకువ జాముననే కుటుంబ సమేతముగా మీ ముందు మోకరించి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను దేవా. దారి ప్రయాణాల్లో ఉన్నారేమో ప్రభా మీ బిడ్డలు, ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా, ఎక్కడెక్కడి నుండి ప్రార్థిస్తున్నారో తండ్రి, ఈ బిడ్డలందరిపై మీ కరుణ కాంతి కిరణాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలు మోకరించి మేము ఆరాధిస్తూ ఉండగా, ఈ ఆరాధనలో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా, వారి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, వారి సమస్యలు ఏమై ఉన్నాయో, వారి బాధలు ఏమై ఉన్నాయో ప్రభా, మానసిక శారీరక సమస్యలు ఎంతగా ఈ బిడ్డలు వేధిస్తున్నాయో దేవా మీకు మాత్రమే తెలుసు తండ్రి. వాటన్నిటిని మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం ప్రభా. గడిచిన రాత్రంతా మమ్మ కంటికి రెప్పలా కాచి కాపాడి ఉదయాన్నే లేచి మీకు స్తుతించే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రం ప్రభా. ఎంతో మంది నిద్రకు వెళుతున్నారు, కానీ నిద్ర లేవలేకపోతున్నారు ప్రభా. ఈ రోజు ప్రభా, ఈ రోజు ప్రాణముతో జీవముతో మరొకసారి లేచి మేము స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం ప్రభా. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డల సమస్యలు తొలగించండి ప్రభా. ఈ బిడ్డల యొక్క వ్యాధులను తొలగించండి ప్రభా. ఎక్కడెక్కడ నొప్పి వేదన ఉందో, ఎక్కడెక్కడ భయంకరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో, రకరకాల గడ్డలు, వైరస్, రకరకాల భయాందోళనలతో బాధపడుతున్నారో ప్రభు యొక్క శిలువ ముద్ర వేసి ప్రార్థన చేయండి. అక్కడ మీ కుడి చేతిని ఉంచి ప్రార్థన చేయండి. యేసు నామములో ఆ గాయాలు తొలగిపోవును గాక, వేదనలు తొలగిపోవును గాక, కష్టాలు తొలగిపోవును గాక, ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక, మానసిక శారీరక గాయాలకు స్వస్థత కలుగును గాక, ఈ బిడ్డలకు శాంతి సమాధానం లభించును గాక. యాజకుల నోటిలో నుంచి వస్తున్న ఒక్కొక్క మాట ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు చేస్తానని వాగ్దానం చేసిన దేవా స్తోత్రమయ్యా. ఈ ప్రార్థన మీ బిడ్డల కొరకు చేస్తూ ఉండగా అది పరలోకములోనికి చేరుకునుగా, ఈ దీవెనలతో ఈ బిడ్డలు నింపబడుతురుగా. ఓ ప్రభువా, ఈ కొద్దిపాటి ఆరాధనలో పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మేము ఆరాధిస్తూ ఉండగా, పాలు పంచుకుంటూ ఉండగా, ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ద్వారా మేము విశ్వాసంలో బలపడుతున్నాము. ఎంతో సంతోషము సమాధానముతో మా పనులన్నీ కూడా చేసుకుంటున్నామని ఎంతో మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రభా ఈ బిడ్డల యొక్క భయాన్ని తొలగించమని, ఈ బిడ్డల యొక్క బాధలను వేదనలు తొలగించమని ప్రభా. ఈ ఆరాధన ముగించుకుని ఈ బిడ్డలు ఏ పని చేసినా ఆ పనిలో గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ముగించుకుని ఈ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఈ బిడ్డలకు తోడుగా ఉంటూ గొప్ప విజయముతో తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంటర్వ్యూకి వెళుతున్న బిడ్డలను దీవించండి ప్రభా. పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. వెళ్ళిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రభా. ఇక్కడటువంటి యవనస్తులకు మంచి వివాహ సంబంధాలను దయచేయమని, మంచి ఉద్యోగాలను దయచేయమని, వివాహమైనటువంటి బిడ్డలకు మంచి సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలతో బాధపడుతున్న వారికి విడుదల, స్వస్థత, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. చిన్న ఆరి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను ప్రభా. మీరే ఆ బిడ్డలను కాచి కాపాడి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. గొప్ప దేవుని యొక్క ఆఖరి ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. ఇంకా చాలా మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా, లైవ్ చాట్ల ద్వారా మెసేజెస్ పంపిస్తున్నారు. ఆ బిడ్డలందరి యొక్క సమస్యలకు జవాబు అతి త్వరలోనే వచ్చును గాక. ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. రెండు చేతులు జోడించి ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరించమని కోరుతున్నాను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్.